సహాయం కోసం ఎదురు చూడకు. నువ్వే సహాయం చేసే స్థాయికి ఎదగడానికి ప్రయత్నించు. మన టైం బాలేనప్పుడు పోరా అన్నవాడే మన టైం వచ్చాక హాయిరా అంటాడు. ప్రతి ఒక్కరికి టైం అనేది వస్తుంది, కాకపోతే కాస్త టైం పడుతుంది అంతే. ఇష్టాలు మారుతూ ఉంటాయి, కానీ ప్రేమ మారకూడదు. కష్టాలు వస్తూ ఉంటాయి, కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు. మాటలు మారుతూ ఉంటాయి, కానీ ఇచ్చిన మాట మరవకూడదు. వినయం లేని మగాడు, సహనం లేని ఆడది, ప్రాణం ఉన్న కదలిక లేని జీవచ్ఛవంతో సమానం. మనం నిత్యం 3 రకాల వ్యక్తులను గుర్తుంచుకోవాలి. నిన్ను కష్టాల నుండి రక్షించిన వారిని, నీవు కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసిన వారిని, నిన్ను కష్టాల్లోకి నెట్టిన వారిని. ఒకరి మెప్పు కోసం ఇంకొకరికి ముప్పు తలపెట్టకు. తిరిగి ఆ నిప్పు నీ తలకే చుట్టుకుంటుంది. ఏం చేయాలి అని ఎవరిని అడగకు. ఇలా ఉండు అని ఎవరు చెప్పినా వినకు. నీకు నచ్చిన పని నువ్వు చేసుకుపో, కానీ మంచిని ఎప్పుడూ వదలకు. చెడు చెంతకి ఎన్నటికీ చేరకు. నేటి కాలంలో తప్పు చేసి తప్పించుకు తిరిగేవాడే గొప్పోడు. అప్పు చేసి ఎగ్గొట్టి బ్రతికేవాడే తెలివైనోడు. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. ఈ ముగ్గురిని దరికి రానివ్వకండి. మనకు విలువనివ్వని వారిని, మనల్ని చూసి ఈర్ష్య పడేవారిని, మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని. చుట్టూ అందరూ ఉన్నారు కదా అని ధీమాగా ఉండకు. నీకు చిన్న కష్టం వచ్చిందంటే అందరూ చెదిరిపోతారు. స్వార్థంతో ఆలోచించే వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ స్వార్థం గురించే ఆలోచించుకుంటారు. ఎవరు ఏమైపోయినా వాళ్ళకి పెద్దగా పట్టింపు ఉండదు. ఏదైనా పని మొదలు పెడితే మధ్యలో ఆపవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. ఈ లోకంలో తప్పు చేసి శిక్ష అనుభవించేవారి కంటే చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించేవారే ఎక్కువ, అది కూడా మానసికంగా. ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్లే. అదే ఆత్మవిశ్వాసం మనలో నిబ్బరంగా ఉంటే విజయం మనల్ని వరించినట్లే. బాధ మనిషిని బలవంతుడిగా చేస్తుంది, అలాగే వైఫల్యములు వివేకాన్ని నేర్పుతాయి. సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నా బిందెడు మంచినీటికే విలువ. అలాగే నీ దగ్గర ఎన్ని డబ్బులున్నా నీలోని మంచితనానికే విలువ. మనిషి యొక్క గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే అరంగళం నాలుక మీద ఆధారపడి ఉంటుంది. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. కావాలన్నా తిరిగి రానిది గతం, వద్దనుకున్నా వచ్చేది మరణం. ఎంత ఉన్నా చాలనిది ధనం, ఎంత ఖర్చు పెట్టినా కొనలేనిది స్నేహం. మన ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు, కానీ వానలో దాని బండారం బయటపడుతుంది. మనుషులు కూడా అంతే. సరైన సమయంలో వారి నిజస్వరూపం బయటపడుతుంది. ఎవరికీ తొందరగా దగ్గరవ్వకూడదు. దగ్గరయ్యాక దూరం పెడితే ఆ బాధను భరించలేం. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నిటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతతైనా మిగులుతుంది. కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారి కంటే కష్టాన్ని నమ్ముకుని కడుపు నిండా తినేవారే ఎంతో అదృష్టవంతులు. నీ గమ్యం ఏమిటో ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చేరుకున్నాక అందరూ నీ దగ్గరకే వస్తారు. కష్టపడటం తప్పు కాదు, కష్టాన్ని ఇష్టపడకపోవటం తప్పు. ఇష్టపడి శ్రమిస్తే సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు. మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీది అయినది ఎప్పటికీ నిన్ను వేడదు, నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు. అడిగే స్వేచ్ఛ, చెప్పుకునే స్వాతంత్రం లేనప్పుడు అది బంధమెలా అవుతుంది? బానిసత్వం అవుతుంది. అదృష్టవంతుడు హాయిగా కూర్చుని తిన్నా వాడి సంపద పెరుగుతూనే ఉంటుంది. దురదృష్టవంతుడు ఎంత కష్టపడినా వాడిని దరిద్రం వెక్కిరిస్తూనే ఉంటుంది. చీకటి వెలుతురు రెండూ శాశ్వతం కాదు, అలాగే కష్టసుఖాలు కూడా శాశ్వతం కాదు. నీ సహాయం అడిగిన వాడిని ఎప్పుడూ చులకనగా చూడకు.
నీకు కూడా ఒకరి సహాయం అవసరం అవుతుంది. గుర్తుపెట్టుకో. అదృష్టం కావాలనుకుంటే ఎదురు చూడాలి. అవకాశం కావాలనుకుంటే సృష్టించుకోవాలి. కానీ నీ శక్తిని నువ్వు నమ్ముకోవాలి. మాటే మానవ సంబంధాలకు ఆధారం. మృదువైన మాట మనుషులను దగ్గర చేస్తుంది. పదునైన మాట విలువైన బంధాలను దూరం చేస్తుంది. ఆడది ఓ కసాయి భర్తతో అయినా బ్రతుకుతుంది. కానీ అనుమానించే వాడితో బ్రతకడం చాలా కష్టం. అంటే ఆ బంధం దినదిన గండం, నూరేళ్లు ఆయుష్ లాంటిదే. సమస్యలు ఎప్పుడు నీ చుట్టూ కుంభవృష్టిలా కురవని గొడుగనే ఆత్మవిశ్వాసాన్ని నీతో ఉంచుకో. ఎంతటి జడివానైనా నిన్నేమీ చేయలేదు. నటించే మనుషులు ఉన్నంతకాలం నిజాయితీగా ఉండేవారు ఓడిపోతూనే ఉంటారు. నిన్ను చూసి ఎగతాళిగా నవ్వేవాడిని నవ్వని, అసూయతో ఏడ్చేవాడిని ఏడవని, నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్లే, ఏడ్చిన వాళ్లే నీ సాయం కోసం నీ దగ్గరికి వస్తారు. అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడల్లా ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకో. భయాన్ని బందీ చేస్తే ధైర్యం దారి చూపిస్తుంది. నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. కానీ ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. కష్టపడుతూ పైకెదిగే వాడికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా పైకెదిగిన వాడికి నేనే గొప్ప అనే అహంకారం, గర్వం ఉంటాయి. పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికే వాల్యూ ఎక్కువ. అదేవిధంగా మనిషి కన్నా మనిషిలో దాగి ఉన్న మంచితనానికే వాల్యూ ఎక్కువ. కోపంతో సహవాసం చేసేవారికి కొత్త శత్రువులు అవసరం లేదు. రోజు ఎన్నో వందల సంఘర్షణలు జరిగే మన మనసుకు మించిన యుద్ధభూమి. ఆ సంఘర్షణలు ఎదుర్కొంటున్న మనిషికి మించిన యోధుడు ఎవరూ ఉండరు. పిలుపు ఏదైనా ప్రేమగా ఉండాలి. బంధం ఏదైనా అనుబంధంగా ఉండాలి. విభేదాలు ఎన్ని ఉన్నా విడిపోకుండా ఉండాలి. ఒకరితో మరొకరిని పోల్చడం తప్పు. సింహం ఎప్పటికీ కుక్కలా విశ్వాసం చూపలేదు. కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. కానీ ఎవరి స్థానంలో వారు గొప్పవారే. అనుకున్నది సాధించాలంటే తీవ్ర తపనే కాదు, ఎంతో ధైర్యం కూడా ఉండాలి. డ్రెస్ అందంగా ఉన్నా లేకపోయినా నీ మాట మాత్రం నిలకడగా ఉండాలి. కానీ మన దరిద్రం ఏంటంటే మాట కన్నా వేసుకున్న డ్రెస్కే విలువ ఎక్కువ. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు 10 రోజులు కూడా 10 క్షణాలుగా గడిచిపోతాయి. నువ్వు విచారంలో ఉన్నప్పుడు 10 క్షణాలు కూడా 10 యుగాలుగా గడుస్తాయి. అందుకే వీలైనంత వరకు సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించండి. వేలెత్తి చూపించేవాడెవడు ఒక పూట ముద్ద కూడా పెట్టడు. అందుకే నీకు నచ్చినట్టు బ్రతుకు. అది కష్టమైనా సుఖమైనా, బాధైనా సంతోషమైనా నీ జీవితం నీది. మీరు చేసే మంచి పని ఏదైనా సరే దాని ఫలితం లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని తప్పకుండా వచ్చి చేరుతుంది. పైకి కనిపించేంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తారు. మన మాటకే విలువనివ్వని వారు జీవితంలో మనకు గొప్ప స్థానాన్ని ఇస్తారు అని అనుకోవడం మూర్ఖత్వం. జారే కన్నీటిని చూసి జాలిపడేవాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకే అంత సులువుగా కన్నుల నుండి కన్నీరు రానివ్వకు. చాడీలు చెప్పేవారికి మాత్రం దూరం ఉండండి. ఎందుకంటే రేపు మీ గురించి ఇంకొకరికి చెడుగా చెబుతారు. మీ సందేహాలు తీర్చడానికి ఎవరూ లేనప్పుడు మీ అనుభవాలే మీకు మార్గదర్శకంగా ఉంటాయి. ఎదుటి వ్యక్తిపై మనకు మాత్రమే ప్రేమ, ఇష్టం ఉంటే సరిపోదు, వాళ్ళకి కూడా ఉండాలి. అలా లేనప్పుడు మనం కూడా వాళ్ళలానే మారాలి లేదా ఏడవాల్సి వస్తుంది. ముందుగా మనల్ని మనం గౌరవించుకోవాలి. మన జీవితంలో చదివి తెలుసుకున్న వాటికంటే గాయపడి తెలుసుకున్నవే చాలా ఎక్కువ. మారాలి అనిపిస్తే మారు, ఇతరుల కోసం మారకు. మారి నిన్ను నువ్వు కోల్పోకు. జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం. దానిని దిగమింగడం నేర్చుకో. ఇంకా భయంకరమైనది నిరాశ. దానిని పట్టించుకోకు. ఇంకా నీచమైనది అసూయ. దీన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకు. అందమైన లైఫ్ అనేది ఒక అద్భుత కల్పన మాత్రమే. ఎందుకంటే ఊహకందని అద్భుతమే జీవితం. మీరు కోరుకున్న గమ్యం చేరే దారిలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి.
కానీ పరిస్థితులు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. కష్టం వృధా పోదు, ఫలితం తప్పక లభిస్తుంది. ఓడిపోతున్నామని తెలిసిన క్షణంలోనూ ఉత్సాహాన్ని కోల్పోని వారే నిజమైన ధైర్యవంతులు. మీరు మాట్లాడేటప్పుడు ఇదివరకు మీకు తెలిసిన విషయాన్ని మీరు మాట్లాడుతారు, కానీ వినడం వల్ల వినే ప్రతిసారి ఒక కొత్త విషయం నేర్చుకుంటారు. జీవితంలో తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, నీకు సమయం వచ్చేంత వరకు ఇతరులు కలిగించే నొప్పిని భరించాల్సి ఉంటుంది. మంచితనం మర్యాద కోసం తల వంచాలి, కానీ భయంతో బ్రతుకు కోసం తల వంచకూడదు. నాన్నని ప్రేమించండి, ఎందుకంటే మీ ముఖంలో చిరునవ్వు చూడడం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేస్తాడు నాన్న. ఎవ్వరూ విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనదే. విలువ లేని విలువ ఇవ్వని మనుషులకు దూరంగా ఉంటే నీ విలువ ఏంటో అర్థమవుతుంది. నీవంటే విలువ లేని వారి దగ్గరికి వెళ్ళి పదే పదే అవమానపడే బదులు కొన్ని బంధాలను వదిలించుకోవడమే మంచిది. ఒక మనిషికి స్వేచ్ఛని ఇవ్వు, సంతోషిస్తారు. చనువు ఇవ్వకు, సంతలో నిలబెట్టి నిలువునా బేరం పెట్టేస్తారు. అవసరాన్ని బట్టి మాట్లాడేవారు, ఆపదను బట్టి దగ్గరయ్యేవారు, తమ పరిస్థితిని బట్టి మన చుట్టూ తిరిగేవారు మనకు ఎప్పటికీ పనికిరారు. నీకు ఇష్టమైన వాళ్ళు కోపంతో ఒక మాట అన్నారని తొందరపడి అలిగిపోవద్దు. ఎందుకంటే ఇష్టమైన వారు చూపించే కొంచెం కోపంలో కూడా కొండంత ప్రేమ ఉంటుంది. జీవితంలో భయం లేకుండా ఆత్మవిశ్వాసం ఉన్నవారు గొప్ప విజయాలను సాధించగలరు. మోసం చేసే వ్యక్తుల కన్నా మాంసం తినే మృగాలే మిన్నా. మృగం ఒక్కసారి చంపుతుంది, కానీ మోసం చేసేవాడు ప్రతిరోజు వారికి అవసరం అయినప్పుడల్లా చంపుతూనే ఉంటాడు. ఒక మనిషి బాధేంటో తన ఒంటరితనానికే అర్థమవుతుంది. మంచితనం అనేది ఒక మహావృక్షం లాంటిది. ఎవరెంత నరికినా అది మళ్ళీ మళ్ళీ చిగురిస్తూనే ఉంటుంది. గుండె లోతుల్లో నుండి జీవం పోసుకుంటూనే ఉంటుంది. విమర్శిస్తున్నారు అని లేదా విఫలమయ్యామని ప్రయత్నించడం ఆపేసి ఉంటే ఇప్పటికి చాలా అద్భుతాలను చూసి ఉండేవాళ్ళం కాదేమో. నీవు ఆకలితో ఉన్న ఒక జీవికైనా కడుపు నింపి చూడు. ఆ రోజు నీ మనసుకెంత తృప్తిగా ఉంటుందో తెలుస్తుంది. మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు రాణిగా ఉంటుంది. చెడిపోవాలి అంటే మిమ్మల్ని ఏదీ ఆపదు. అదే బాగుపడాలి అంటే మాత్రం ఎన్నో అడ్డంకులు వస్తాయి. వాటన్నిటినీ ఎదుర్కొని నిలబడటమే గెలుపంటే. తప్పు లేని చోట తల వంచకు, నమ్మకం లేని చోట వాదించకు, విలువ లేని చోట అడుగు పెట్టకు. ఈ ప్రపంచంలో ఎవ్వరిపైన ఎక్కువగా ఆధారపడకండి. మీరు చీకటిలో ఉన్నప్పుడు మీ నీడ కూడా మీతో ఉండదు. నమ్మకంగా పనిచేసే వాళ్ళకన్నా నమ్మిస్తూ మోసం చేసే వాళ్ళనే ఈ లోకం ఎక్కువగా నమ్ముతుంది. ద్వేషాన్ని ద్వేషంతో ఎదుర్కోలేం, ప్రేమతో మాత్రమే జయించగలం. అప్పులు చేసి గొప్పగా బ్రతకడం కంటే గంజి తాగి గౌరవంగా బ్రతకటం మేలు. తప్పులు చేసి అయినవారు ముందు తలదించుకుని బ్రతకడం కంటే నీతిగా 4 రోజులు బ్రతికినా చాలు. అందరిలో ఉన్నప్పుడు చూపుని, నలుగురిలో ఉన్నప్పుడు మాటని, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలని కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి ఉండరు. కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింతలేని జీవితం నీ సొంతమవుతుంది. స్వచ్ఛత లేని స్నేహాలకు, విలువ ఇవ్వని బంధాలకు, బాధ్యత లేని అనుబంధాలకు మౌనంగా దూరం అవ్వడమే మంచిది. ఏమీ తెలియని జంతువులు మన దగ్గర విశ్వాసంగా ఉంటున్నాయి, కానీ అన్నీ తెలిసిన మనుషులు మాత్రం నమ్మించి నమ్మక ద్రోహం చేస్తున్నారు. అవసరానికి వాడుకొని వదిలేసే వాళ్ళు దగ్గరగా ఉన్నా ఒకటే, దూరంగా ఉన్నా ఒకటే. అలాంటి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా కనిపిస్తాము. ఆ తర్వాత గడ్డి పరక కన్నా హీనంగా చూస్తారు. ఎక్కువ కాలం జీవించాలనుకుంటే సగం తినండి, 2 రెట్లు నడవండి, 3 రెట్లు నవ్వండి, లెక్కలేనంత ప్రేమను పంచండి. రంగులేని పువ్వుకు ఆకర్షణ లేదు, అలలు లేని సముద్రానికి అందం లేదు, సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు, లక్ష్యం లేని జీవితానికి విలువ లేదు.
రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశం కోల్పోతారు.